రే సంపత్ వాళ్ళ నాన్న కదరా? అవునరా, వాళ్ళు ఎవరు ఊర్లో లేరురా. అరే అంబులెన్స్ కాల్ చేయండి రా, తొందరగా తొందరగా. అంబులెన్స్ గురించి వెయిట్ చేయకండి బ్రదర్, మనకి ఏదైనా వెహికల్ అరేంజ్ చేయండి. బ్రదర్ కొద్దిగా హెల్ప్ చేయి, లెఫ్ట్ సైడ్ తిప్పి పడుకోబెట్టవా ప్లీజ్ బ్రదర్, కాస్త హెల్ప్ చేయి. ఎట్ సైడ్ పడుకుంటే ఏంది, పడుకున్నాడుగా. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయి. సార్ నిద్రపోవద్దు సార్, సార్ కాస్త దగ్గండి సార్, కొంచెం గట్టిగా దగ్గండి సార్. నీకేమైనా మెంటలా, ఈ స్థితిలో దగ్గమంటున్నావు? ప్లీజ్ బ్రదర్ సైలెన్స్. సార్ దగ్గండి సార్, గట్టిగా దగ్గండి సార్, ఇంకా 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 గట్టిగా దగ్గండి సార్, ఉమ్ము బయటకు వచ్చేంత వరకు దగ్గండి సార్, అలాగే గట్టిగా దగ్గండి సార్, శ్వాస గట్టిగా తీసుకోండి సార్, ప్లీజ్ సార్ దగ్గండి సార్ బాబు, దగ్గండి సార్, దగ్గుతూనే ఉండండి సార్. సార్ ఒక్క నిమిషం కారపండి. అరే నీకేమైనా పిచ్చా? ప్లీజ్ బ్రదర్. ప్లీజ్ బ్రదర్ అర్థం చేసుకో, బాబాయ్ ఆస్పిరిన్ టాబ్లెట్ వేద్దాం. అరే అప్పటి నుండి చూస్తున్నా, అంబులెన్స్ వద్దన్నావు, దగ్గమంటున్నావు, ఇప్పుడు ఏదో టాబ్లెట్ ఇస్తున్నావు. బాబాయ్కి ఏమైనా జరిగిందో? నువ్వు కథం బిడ్డ. బాబాయ్కి ఏం కాదు, నా మాట విను. శ్వాస పీల్చుకోండి సార్, సార్ శ్వాస పీల్చుకోండి సార్, సార్ శ్వాస గట్టిగా తీసుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ బాబాయ్కి ఎలా ఉంది? నో ప్రాబ్లం, హీస్ ఆల్ రైట్. వీడే సార్ వద్దొద్దని అదేదో టాబ్లెట్ ఇచ్చాడు, దగ్గు దగ్గు అని ఒకటే గోల. నో హీస్ రైట్. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు దగ్గడం వల్ల బ్లాక్ అయిన వాల్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ తానిచ్చింది ఆస్పిరిన్ టాబ్లెట్స్. డోంట్ వరీ, హీస్ రైట్. యూ నీడ్ టు థ్యాంక్ హిమ్. సారీ బ్రదర్. ఇట్స్ ఓకే. పెద్దల మాట చద్దెమూట అంటారు. రాత్రిపూట మొక్కలను తాకొద్దని, ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు బిగ్గరగా దగ్గాలని, స్నానం చేసేటప్పుడు కాళ్ళు తడిపిన తరువాతే తల తడపడం లాంటి ఎన్నో విషయాలు మనకు చెప్పారు. కానీ మనం పెడచెవన పెట్టాం. రాత్రిపూట మొక్కలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి కాబట్టి వాటిని తాకొద్దన్నారు. స్నానం చేస్తున్నప్పుడు మొదట తల మీద నీళ్లు పడటం వల్ల బేబీ అమాంతం పెరిగి బాత్రూంలో చాలా మంది పడిపోయిన సంఘటనలెన్నో. అలాగే ఛాతిలో నొప్పి అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు దగ్గుతూ గట్టిగా శ్వాస తీసుకోవడం వల్ల మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకునే అవకాశం ఉంది. పెద్దలు చెప్పిన ప్రతి మాటలో ఎంతో నిజం ఉంది. దయచేసి వారి మాటలను మూఢనమ్మకాలుగా కొట్టివేయొద్దని ఆశిస్తూ మీ నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు.